గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 973. ఈరోజు డైలీ మనీ షోలోని పారస్ డిఫెన్స్, గోల్డియం ఇంటర్నేషనల్ ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వాటితో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 234 పాయింట్స్ పెరిగి 78,199 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 91 పాయింట్స్ పెరిగి 23,707 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.47% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.56% పెరిగింది. నిన్న సెషన్లోని హెచ్ఎంపీవీ వైరస్ రిలేటెడ్గా ఏదైతే మార్కెట్లోని కొంత టెన్షన్ క్రియేట్ అయిందో దాంతో మన మార్కెట్లో అయితే చాలా ప్రెషర్ చూసాం కదా. కాకపోతే నిన్న మన వీడియోలోని మాట్లాడుకున్నాం కదా, ఈ హెచ్ఎంపీవీ వైరస్ మరీ అంత ప్రాణాంతకమైన వైరస్ కాదు, అంటే కోవిడ్ లాంటి మరీ అంత భయంకరమైన వైరస్ కాదని చెప్పి చాలా మంది డాక్టర్స్ అయితే మీడియాలోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అండ్ ఇది కొత్తగా వచ్చినటువంటి వైరస్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఈ వైరస్ కేసెస్ ఇప్పుడు చైనాలో కొంచెం ఎక్కువగా రిజిస్టర్ అవుతుండడం వల్ల కొంతవరకు టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ తగినంత జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్లయితే ఈ వైరస్ రిలేటెడ్ గా అంత భయపడాల్సిన పని లేదని చెప్పి డాక్టర్స్ వాళ్ళ ఒపీనియన్ అయితే వ్యక్తం చేశారు. అండ్ అంతేకాకుండా ఈ వైరస్ వల్ల చిన్న పిల్లలు అండ్ ఓల్డ్ ఏజ్ పీపులే కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో దీంతో ఈ వైరస్ మరి కోవిడ్ లాంటి భయంకరమైన వైరస్ కాదని చెప్పి మార్కెట్ కి ఒక క్లారిటీ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని రికవరీ అయితే చూసాం. కానీ ఈ వైరస్ అనే కాదు, చాలా రకాల వైరస్లు అయితే మన చుట్టుపక్కల ఉంటాయి. ఈ వైరస్ ఎంత టఫ్ అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ నిజంగా అంటే వైరస్ వల్ల మనకి పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని ఇప్పుడే చెప్పలేం. దేవుణ్ణి అయితే కోరుకుందాం ఎటువంటి ఇంపాక్ట్ ఉండకూడదు, అంటే ఎవరి మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండకూడదని. కాకపోతే కొన్ని రకాల జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలంటే, అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కొంతవరకు మాస్కులు ధరించడం అండ్ అలాగే బయటకు వెళ్ళొచ్చాక మన చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మన ఐస్, నోస్ అండ్ మౌత్ ఇటువంటివి టచ్ చేయాలి తప్ప చేతులు కడుక్కోకుండా అది టచ్ చేసాం అనుకోండి, ఒకవేళ వైరస్ సోకినటువంటి వ్యక్తులు మనకు తెలియకుండా ఎక్కడైనా ఎదురైనా ఆ వైరస్ మనపైన కూడా కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. సో దీంతో బయటికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్యామిలీలోని చిన్న పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంత కేర్ఫుల్ గా చూడడానికి ప్రయత్నించండి. ఈవెన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ వెబ్సైట్ ఇదే చెప్తుంది, ఒకవేళ బయటకు వెళ్తున్నట్లయితే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సరిపోతుంది, మరీ పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని. సో ఎవరు కూడా పానిక్ అవ్వకుండా ఈ చెప్తున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఫాలో అవుదాం. ఈ వైరస్ కాదు, ఫ్యూచర్ లో చాలా రకాల వైరస్లు రావచ్చు. బట్ బయటకు వెళ్ళినప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంతవరకు మనం ఈ వైరస్ల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, అంటే కొంతవరకు డైలీ వర్కౌట్ చేయడం కానీ, వ్యాయామం చేయడం కానీ, కొంతసేపు ఎండ్లో నించోవడం కానీ, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ ఏదైనా వైరస్ మనకి ఇంపాక్ట్ చేసినా కూడా దాన్ని తట్టుకునేంత స్ట్రెంగ్త్ మనకి లభిస్తుంది. నెక్స్ట్, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. గోల్డియం ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా కోవిడ్ టైంలోని మన ఛానల్లోని ఫస్ట్ టైం డిస్కస్ చేసాం కదా, ఆ డిస్కస్ చేసే టైంలోని స్టాక్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉండేది. అక్కడి నుంచి చూసినట్లయితే ఈ స్టాక్ లోని చాలా మంచి రన్అప్ చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ గోల్డియం ఇంటర్నేషనల్ నుంచి ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, వీళ్ళ ఆరిజం అనేటువంటి వీళ్ళ డొమెస్టిక్ రీటైల్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో దానికోసం అని చెప్పి మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి డెడికేటెడ్ వెబ్సైట్ ని అయితే లాంచ్ చేశారు. ఈ వెబ్సైట్ ని లాంచ్ చేయడం ద్వారా ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కొనాలనుకుంటున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరింత చేరువలోకి ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అయితే తీసుకొస్తున్నామని. ఈ వెబ్సైట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీంతో కస్టమర్స్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ రిలేటెడ్ గా బ్రౌజింగ్, షాపింగ్ చాలా ఈజీగా చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పిస్తున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోనైతే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దీంతో రీటైల్ సెగ్మెంట్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఈ వెబ్సైట్ ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ సెగ్మెంట్ లోని రీటైల్ కేటగిరీలో ఏదైతే డిమాండ్ క్రియేట్ అవుతుందో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ఈవెన్ ఆన్లైన్ లో కూడా ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ విధంగా రీటైల్ సెగ్మెంట్ ఆన్లైన్ షాపింగ్ లోకి వీళ్ళు ఏదైతే ఎంటర్ అవుతున్నారో దీని ద్వారా కమింగ్ ఇయర్స్ లోనైతే వీళ్ళకి మంచి బిజినెస్ జరిగేటువంటి స్కోప్ కనపడుతుంది. ఒకవేళ ఈ రీటైల్ సెగ్మెంట్ యొక్క టార్గెట్ ని వీళ్ళు కరెక్ట్ గా అడ్రస్ చేయగలిసినట్లయితే అది లాంగ్ రన్ లోని గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి చాలా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ 2 వీక్స్ బిఫోర్ మన ఛానల్లోని ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఒకవేళ ఆ వీడియోని ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. ఆ వీడియోని మీరు రిఫర్ చేసినట్లయితే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మీకు క్లియర్ గా
అర్థమవుతుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లోని వాచ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్మాల్ క్యాప్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. వీళ్ళు MK46 అండ్ MK48 బెల్ట్ ఫెడ్ లైట్ మెషిన్ గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళకి 1959 ఆర్మ్ యాక్ట్ అండర్ లోని లైసెన్స్ అయితే రావడం జరిగింది. దీని ద్వారా యాన్యువల్లీ ఈచ్ గన్ 6000 కెపాసిటీతోని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయితే వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నో ఈ గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏదైతే లైసెన్స్ వచ్చిందో దీని ద్వారా డిఫెన్స్ సెక్టర్ లోని ఈ గన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఈవెన్ రీసెంట్ గా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడుతూ ఈ ఇయర్ ఏదైతే ఉన్నదో ఈ ఇయర్ లోని డిఫెన్స్ సెక్టర్ లోని రెవల్యూషనరీ చేంజెస్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. దీంతో డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి అయితే గవర్నమెంట్ నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి స్కోప్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ లైసెన్స్ ద్వారా అడిషనల్ గా వీళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓకే ప్లే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి హర్యానాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని బ్లో అండ్ ఇంజెక్షన్ మోడల్స్ మెషిన్స్ అయితే యాడ్ చేసేసామని, దీంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కొత్త మెషిన్స్ ని యాడ్ చేయడం ద్వారా వీళ్ళ టాయ్స్, ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ అండ్ చిల్డ్రన్ ఫర్నిచర్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఏకంగా 300% పైనే పెరుగుతున్నట్లుగా. సో ఈ పెరిగినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీతోని ఓవరాల్ గా గ్లోబల్ టాయ్స్ మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన కంట్రీ నుంచి టాయ్స్ ఎక్స్పోర్ట్స్ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. దీంతో ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే ఇంతలాగా ఎన్హాన్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ క్యాపెక్స్ ఏదైతే చేశారో దీని ద్వారా వీళ్ళు లాంగ్ టర్మ్ లోని బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్విడియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఎన్విడియా వాళ్ళు గేమర్స్, క్రియేటర్స్ అండ్ అలాగే డెవలపర్స్ కోసం మోస్ట్ అడ్వాన్స్డ్ కన్స్యూమర్ జీపీయూస్ అయినటువంటి RTX 50 సిరీస్ అయితే అన్వీల్ చేయడం జరిగింది. ఎన్విడియా వాళ్ళు ఈ అడ్వాన్స్డ్ కన్స్యూమర్ జీపీయూస్ ఏవైతే లాంచ్ చేశారో దీని ద్వారా మన ఇండియాకి చెందినటువంటి AI ఫోకస్డ్ హైపర్ సేఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే E2E నెట్వర్క్స్ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ E2E నెట్వర్క్స్ వాళ్ళు ఇండియన్ మార్కెట్ కోసం ఎన్విడియా వాళ్ళ H200 టెన్సర్ కోర్ జీపీయూస్ ని ఎప్పుడో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎన్విడియా వాళ్ళు లాంచ్ చేసినటువంటి కొత్త ప్రొడక్ట్ కి కనుక మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే దాని ద్వారా E2E నెట్వర్క్స్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ టాటా ఎలక్సీ వాళ్ళు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అర్బన్ ఎయిర్ మొబిలిటీతో పాటుగా ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రిక్ వెహికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్స్ లోని ఇండస్ట్రీస్ లైక్ లాజిస్టిక్స్, అగ్రికల్చర్, డిఫెన్స్ అండ్ అలాగే అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ లోని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అండ్ అర్బన్ మొబిలిటీలోని ఏదైతే ర్యాపిడ్ గ్రోత్ కనపడుతున్నదో ఆ డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను వీళ్ళిద్దరూ కలిపి ప్రొడక్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అది వర్క్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. దిస్ ఇస్ రియల్లీ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ టాటా ఎలక్సీ. నెక్స్ట్ డ్యూలెక్స్ బ్రాండ్ తోని పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి యాక్జో నోబెల్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ యాక్జో నోబెల్ వాళ్ళ పేరెంట్ ఎంటిటీ అయినటువంటి యాక్జో నోబెల్ ఎన్వి వాళ్ళు ఈ యాక్జో నోబెల్ వాళ్ళ పౌడర్ కోటింగ్ బిజినెస్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉన్నదో వీటిని సేల్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలని అండ్ దీంతో పాటుగా ఈ యాక్జో నోబెల్ ఎన్వి వాళ్ళ డెకరేటివ్ పెయింట్స్ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్జో నోబెల్ ఇండియా వాళ్ళు ఎక్వైర్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి వీళ్ళ పేరెంట్ ఎంటిటీ అయితే ఆదేశించడం జరిగింది. ఈ న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాని రిలేటెడ్ గా ఇప్పుడు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే ఈ యాక్జో నోబెల్ ఇండియా యొక్క బిజినెస్ ని బర్జర్ పెయింట్స్ వాళ్ళు అయితే ఎక్వైర్ చేయడానికి చూస్తున్నారని. యాక్చువల్లీ ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా బర్జర్ పెయింట్స్ వాళ్ళు ప్రీవియస్ గానే కామెంట్ చేయడం జరిగిందంటే మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాం ఎక్వైర్ చేయడానికి అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే యాక్జో నోబెల్ ఇండియా యొక్క పేరెంట్ ఎంటిటీ ఏదైతే ఉన్నదో ఆ ఎంటిటీ అయితే వీళ్ళ బిజినెస్ ని కొన్ని సెల్ చేయడానికి చూస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు బర్జర్ పెయింట్స్ వాళ్ళు యాక్జో నోబెల్ ఇండియాని ఎక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, వీళ్ళే కాకుండా JSW అండ్ ఇండిగో పెయింట్స్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈ రోజు CNBC వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ చూసినట్లయితే ఈ యాక్జో నోబెల్ ఇండియా యొక్క పేరెంట్ ఎంటిటీ ఇట్స్ అన్ MNC కంపెనీ. సో వాళ్ళు వాళ్ళ ఇండియన్ ఆపరేషన్స్ అయితే కంప్లీట్ గా సెల్ చేసి
ఎగ్జిట్ అవ్వాలని చూస్తున్నారని, దీనిలో భాగంగానే వీళ్ళ దగ్గర నుంచి మన ఇండియాకి చెందిన ఏదో ఒక పెయింట్ మేజర్ అయితే ఈ బిజినెస్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ ఇంకా యాక్సో నోబెల్ గానీ లేదా బర్జర్ పెయింట్స్ గానీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో. బట్ ఈ పెయింట్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎప్పుడైతే బిర్లా గ్రూప్ వాళ్ళు ఈ పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి ఈ పెయింట్ ఇండస్ట్రీలోని ప్రైస్ వార్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. నో ఈ ప్రైస్ వార్ ఏదైతే ఇండస్ట్రీలో జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది, కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది కదా. రీసెంట్ గా మనం చూసినట్లయితే సిమెంట్ ఇండస్ట్రీలో ఇదే సినారియో చూసాం కదా. అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ అలాగే అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీస్ మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. దీనిలో భాగంగా వాళ్ళిద్దరూ కూడా చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నో ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీలో కూడా సిమిలర్ సినారియో కనపడుతుంది కాబట్టి కొన్ని రోజుల వరకు ఈ పెయింట్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన అయితే మనం ప్రెషర్ చూడొచ్చు. నో ఈ కన్సాలిడేషన్ అది పూర్తయింది అనుకోండి, ఓవరాల్ గా బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఉన్నది కాబట్టి లాంగ్ రన్ లోని ఏవైతే కంపెనీస్ ఇప్పుడు సస్టైన్ అయ్యి వాళ్ళ బిజినెస్ ని గ్రో చేయగలుస్తాయో ఆ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు థాయిలాండ్ కి చెందినటువంటి ఇండోరామా రిసోర్సెస్ అనేటువంటి కంపెనీతో కలిపి పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేసి ఆ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా రిఫైనరీ, పెట్రోకెమికల్ అండ్ అలాగే కెమికల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దీని రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ ఏం షేర్ చేస్తున్నాయంటే ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు త్వరలోనే మహారాష్ట్రలోని 3.2 మిలియన్ టన్స్ కెపాసిటీతోని ఒక PTA ప్రాజెక్ట్ అయితే సెటప్ చేయడానికి చూస్తున్నారని అండ్ ప్రెసెంట్ దీన్ని సెటప్ చేయడానికి వీళ్ళు దగ్గరగా $3 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా కూడా షేర్ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత వీళ్ళు ముంద్రాలో కూడా ఒక ప్రాజెక్ట్ ని సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు రిఫైనరీ బిజినెస్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ హోల్డే ఉన్నది. నౌ అదానీ గ్రూప్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఈ రిఫైనరీ, పెట్రోకెమికల్ అండ్ అలాగే కెమికల్ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ జొమాటో వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జొమాటో స్టాక్ యొక్క రేటింగ్ ని జెఫ్రీస్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేసి హోల్డ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు జొమాటో స్టాక్ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయడానికి రీజన్ ఏంటంటే 2024 లో చూసినట్లయితే స్టాక్ అయితే బాగానే ర్యాలీ అయినా కూడా ప్రెసెంట్ స్టాక్ మరీ అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిపోలేదు. ఎందుకంటే కంపెనీ పరంగా మనం చూసినట్లయితే బిజినెస్ ఎగ్జిక్యూషన్ అది చాలా స్ట్రాంగ్ గానే ఉన్నది. దీంతో స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి అయితే వెళ్ళలేదు. కానీ ఈ క్విక్ కామర్స్ స్పేస్ లోని అదర్ ప్లేయర్స్ నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏదైతే వస్తుందో ఈ కాంపిటీషన్ వలన ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదంటే కొత్త ప్లేయర్స్ కనుక ఈ సెగ్మెంట్ లోకి వచ్చినట్లయితే హైయర్ డిస్కౌంట్స్ అవి ఆఫర్ చేస్తారు కదా. సో ఒక ప్లేయర్ వచ్చి హైయర్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారంటే రిమైనింగ్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి వస్తున్నటువంటి మార్జిన్స్ అవి తగ్గించుకుని వాళ్ళు కూడా డిస్కౌంట్స్ అవి ఆఫర్ చేయవలసి ఉంటుంది. దీని వలన జొమాటో వాళ్ళపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జొమాటో స్టాక్ రేటింగ్ ని వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం చూసినట్లయితే క్విక్ కామర్స్ స్పేస్ లోని కాంపిటీషన్ అయితే చాలా స్ట్రాంగ్ గానే పెరుగుతున్నది. ఈవెన్ అమెజాన్ కూడా ఈ స్పేస్ లోకి ఎంటర్ అవుతుంది కదా. అంటే బ్లింకిట్ అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వాళ్ళు ఏదైతే బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారో ఆ స్పేస్ లోకి అమెజాన్ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి చూడాలి ఫ్యూచర్ లోని అమెజాన్ తోని వీళ్ళు ఎలా కాంపీట్ చేస్తారన్నది. బట్ ఈ కాంపిటీషన్ లో కొంతవరకు వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు ఈ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళు ఓవరాల్ గా 349.7 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి బిల్డింగ్ డివిజన్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది ఎన్సీసీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి QIP రూట్ లోని 1 or more ట్రంచెస్ లోని 400 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో దాన్ని కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మొబిక్విక్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పేమెంట్స్ GMV అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 267% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో కూడా 42% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ పేమెంట్ గేట్వే కాస్ట్ పెరగడం వల్ల ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరగడం వలన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా అండ్ ప్యాట్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. బట్ వీళ్ళ కంట్రిబ్యూషన్ మార్జిన్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 56% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది. కానీ ఓవరాల్ గా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల వీళ్ళ లాసులు కూడా తగ్గాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ లోని మరీ అంత పెద్ద గ్రోత్ కనపడకపోయినా కూడా వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ లో అయితే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా బాటమ్ లైన్ లో కూడా వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి బయోకాన్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బయోకాన్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఒక ఇంజెక్షన్ కి జపాన్ హెల్త్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. ఈ ఇంజెక్షన్ ని సోరియాసిస్ అండ్ సోరియాట్రిక్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ లో
భాగంగా యూజ్ చేస్తారని, నో ఈ ఇంజెక్షన్కి వీళ్ళకి అప్రూవల్ రావడంతో జపాన్ మార్కెట్లోని త్వరలోనే ఇంజెక్షన్ని కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ రిలేటెడ్గా జపాన్ హెల్త్ అథారిటీ వాళ్ళ నుంచి వీళ్ళకైతే అప్రూవల్ వచ్చింది కదా. సో జపాన్ మార్కెట్లోని ఈ ఇంజెక్షన్ రిలేటెడ్గా ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది బయోకాన్ వాళ్ళ రిలేటెడ్గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ L&T వాళ్ళు వాళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ లో కలిపి లార్జ్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీటిని లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ లోని మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ లోని అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ ని విన్ అయినట్లయితే, సౌదీ అరేబియాలోని 380 kV సబ్ స్టేషన్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. దీంతో పాటుగా కువైట్ లోని 400 kV సబ్ స్టేషన్ రిలేటెడ్ గా మరొక ఆర్డర్ ని విన్ అయినట్టయితే, మరొక ఆర్డర్ ని దుబాయ్ లోని వీళ్ళు విన్ అవడం జరిగింది. సో ఇలా కంటిన్యూస్ గా వీళ్ళు ఏవైతే ఆర్డర్స్ ని విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ కి వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కిరాణా కార్డ్ టెక్నాలజీస్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ కిరాణా కార్డ్ వాళ్ళకి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు 3 years పాటు జగిల్ జోయర్ పెట్టి క్యాష్ అండ్ అలాగే జగిల్ సేవ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే అందించనున్నారు. ఇలా వేరియస్ ఎంటర్ప్రైజెస్ తోని వీళ్ళు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం ద్వారా జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకైతే లాంగ్ టర్మ్ లో ఇది బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ రోడ్స్, బ్రిడ్జెస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసేటువంటి అశోక బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు వెస్ట్ బెంగాల్లోని ఒక 4 lane ఎకనామిక్ కారిడార్ ని డెవలప్ చేయనున్నారు. అండ్ ఈ బిడ్ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1391 crores. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది అశోక బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.